ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్ కేరళ బస్ ఇన్సిడెంట్. మీకు ఖచ్చితంగా చెప్తున్నా, ఈ వీడియో పూర్తిగా చూస్తే కనుక తప్పెవరిదో మీరే ఇంకొక 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాది గ్యారంటీ. ఎందుకంటే మనం అలాంటి పాయింట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. లేట్ చేయకుండా జరిగిన ఇన్సిడెంట్ని ఒక్కసారి రివైండ్ చేసుకుందాం. కోలికోట్లోని గోవిందపురం ఏరియాలో ఉన్న 40 సంవత్సరాల దీపక్ టెక్స్టైల్ సేల్స్ మేనేజర్గా ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు. బస్సులో చాలా రద్దీగా ఉంది అండ్ ప్లే చేసిన వీడియోలో ఒక ఆమె వీడియో తీసింది కదా, షిమ్జితా ముస్తఫా. బస్సులో కూర్చోవడానికి దీపక్కి ప్లేస్ లేదు. ఈమెకి ప్లేస్ ఉందో లేదో మనకైతే తెలియదు. కానీ షిమ్జితా ముస్తఫా గురించి ఒకసారి చూస్తే ఈమె ఒక సైకాలజిస్ట్ అండ్ లెక్చరర్ కూడా. బస్సులో ఉన్న రద్దీ వల్ల దీపక్ అండ్ షిమ్జితా ముస్తఫా ఒకే దగ్గర నిల్చోవాల్సి వచ్చింది. ఇక్కడే అసలైన కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. దీపక్ తనని వేరే విధంగా టచ్ చేస్తున్నాడని షిమ్జితా ముస్తఫా తన మొబైల్ తీసి వీడియో తీయడం స్టార్ట్ చేసింది. ఆ వీడియోని మీరు కూడా చూశారు అండ్ ఆ వీడియో సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి వైరల్ అవడం స్టార్ట్ అయింది. వీడియోని సోషల్ మీడియాలో చూసిన వాళ్ళంతా దీపక్ ని నెగిటివ్ గా పాయింట్అవుట్ చేశారు. అండ్ ఆ వీడియో వైరల్ అవ్వక ముందు వరకు కూడా దీపక్ అనే వ్యక్తి ఎలాంటోడు అంటే, ఫైనాన్షియల్ గా స్ట్రగల్స్ ని ఫేస్ చేస్తూ ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్ళొచ్చి తన నార్మల్ లైఫ్ ని లీడ్ చేసేవాడు. దీపక్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు అండ్ ఆ కొంతమంది కూడా తన గురించి మంచిగానే చెప్పారు. దీపక్ గురించి ఎవరిని అడిగినా తప్పుగా ఎవ్వరూ చెప్పట్లేదు. అండ్ పాస్ట్ లో చూసుకుంటే కూడా అతను ఎలాంటి మిస్బిహేవియర్స్ లో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ ఇక్కడ మీరు ఒక పాయింట్ గమనించాలి, మనకి ఒక పర్సన్ గురించి ఏ మాత్రం తెలియదు, లైఫ్ లో ఒక్కసారి కూడా అతన్ని చూసుండం. ఒక్క 5 to 10 seconds వీడియోని చూసి అతని 40 years లైఫ్ని జడ్జ్ చేయడం ఏమాత్రం కరెక్టో మీరే చెప్పండి. ఇక్కడ కూడా అదే జరిగింది. దీపక్ లైఫ్ని కూడా ఈ 10 seconds వీడియోని చూసి సోషల్ మీడియా జడ్జ్ చేసింది. అండ్ 18th January మార్నింగ్ దీపక్ వాళ్ళ పేరెంట్స్ డోర్ని ఎంత కొట్టినా డోర్ ఓపెన్ కాలేదు. లోపల చూస్తే దీపక్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. బస్సులో జరిగిన విషయాన్ని ఇంకొకసారి రివైండ్ చేద్దాం. షిమ్జితా అదే బస్సులో ఉన్న ఒక పర్సన్ని దీపక్ మిస్బిహేవ్ చేయడం చూసి షిమ్జితా వీడియో తీయడం స్టార్ట్ చేశాను అని చెప్తోంది. కానీ వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే మనం కొన్ని విషయాలు గమనించాలి. షిమ్జితా వేరొక ఆమెని అలా చేయడం చూసినప్పుడు ఆమె డైరెక్ట్ గా వెళ్లి క్వశ్చన్ చేసి ఉండొచ్చు, లేదా ఆ ఇన్సిడెంట్ ని వీడియో తీసి ఉండొచ్చు. షిమ్జితా బస్సులో ఉన్నప్పుడు దీపక్ దగ్గర లేదు, కానీ ఆ తర్వాత దీపక్ దగ్గరకు ఈమె వెళ్లి చాలాసేపు వీడియోని తీసింది. ఎంతసేపు తీసింది అంటే దీపక్ నార్మల్ గా ఒక్కసారి నాకు టచ్ అయితే చాలు అనే వరకు తీసింది. అండ్ మనం చూసిన వీడియో కూడా ఎడిట్ చేసి కట్ చేసి పెట్టిన వీడియో ఫుటేజ్ మాత్రమే. వీడియోలో దీపక్ ఆమె వైపు సరిగ్గా ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. షిమ్జితానే అతని దగ్గరికి వెళ్లి వీడియో తీసింది. ఒకవేళ నిజంగా దీపక్ ఇంటెన్షనల్ గానే ఆమెని టచ్ చేసి ఉంటే షిమ్జితా వీడియో తీయడానికి బదులుగా క్వశ్చన్ చేసి ఉండొచ్చు, బస్సులో ఉన్న వాళ్ళకి చెప్పుండొచ్చు, పోలీస్ స్టేషన్ లో కూడా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు. కానీ ఇవేమీ చేయకుండా వీడియో తీయడం స్టార్ట్ చేసింది. మనలో మనమాట, ఆమె ముందు ఇన్ని వేస్ ఉన్నా కేవలం వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయడానికి గల రీజన్ ఏమై ఉంటుంది? ఫాలోవర్స్ ని పెంచుకొని ఓవర్ నైట్ స్టార్ అవ్వడం కోసమా? ఎందుకు ఈ పర్టికులర్ పాయింట్ ని రైజ్ చేశానంటే, ఈ మధ్య ఇలాంటివే జరుగుతున్నాయి. దీని గురించి మీకు సెపరేట్ గా చెప్పాల్సిన పని కూడా లేదు. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి పెట్టేసుకోండి. దీపక్ ని ఎవరు చంపేశారో చెప్తా. షిమ్జితా వీడియోని తీయడంలో తప్పు లేదు, కానీ తప్పు కూడా ఉంది. ఎందుకు తప్పు లేదంటే, ఇలాంటివి నిజంగా జరిగినప్పుడు అందరికి చూపించడానికి ప్రూఫ్స్ ఉండాలి. అండ్ ఇలాంటివి అందరికీ తెలియాలి. ఇక మీదట కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వీడియో తీసినా తప్పు లేదు, కానీ అది నిజంగా జరిగినప్పుడు మాత్రమే. మీరు వేరే ఇంటెన్షన్తో మాత్రం వీడియో తీసి ఇలా అందరినీ మిస్లీడ్ చేసి ఒకరి ప్రాణం తీసేంతలా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం చాలా పెద్ద తప్పు. దీపక్ ని చంపేసింది ఈ సోషల్ మీడియానే. ఎందుకంటే ఇండియాలో ఇలాంటి కేసెస్ అండ్ దీనికంటే చాలా పెద్ద క్రైమ్స్ జరిగినా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ప్రొసీడింగ్స్, కోర్ట్ జడ్జిమెంట్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇదంతా జరగాలన్నా, జడ్జిమెంట్ రావాలన్నా టైం పడుతుంది మన ఇండియాలో. కానీ ఈ ఇన్సిడెంట్ లో మాత్రం చట్టాన్ని సోషల్ మీడియా యూజర్స్ చేతుల్లోకి తీసుకొని అసలు జరిగిన నిజాన్ని తెలుసుకోకుండా జడ్జిమెంట్ ని డిక్లేర్ చేసేశారు. సోషల్ మీడియాలో దీపక్ మీద స్ప్రెడ్ అయిన నెగిటివిటీ దీపక్ కి కూడా తెలియదు. అసలు ఆ వీడియో ఎలా వైరల్ అయ్యిందో కూడా తనకి తెలియదు. వన్స్ దీపక్ కి తెలిసిన తర్వాత తన ఫ్రెండ్స్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని చాలా బాధపడ్డాడు. ఆమె వ్యూస్ కోసం ఇలా చేసింది, నేను అక్కడ ఏ ఇంటెన్షన్ తో ఆమెని టచ్ చేయలేదు, ఆఫీసులో కూడా నన్ను చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేశారు, చాలా బాధేసింది అని చెప్పాడు. ఈ రోజు దీపక్ అనే వ్యక్తి నీలాంటి నాలాంటోడైతే నిలబడి ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసి నిజం బయటపెట్టి అదే సోషల్ మీడియాలో అంత నెగిటివిటీ స్ప్రెడ్ అయినా కూడా నిలబడే వాళ్ళం. కానీ దీపక్ లాంటి సెన్సిటివ్ పర్సన్స్ ఇలాంటివి తీసుకోలేరు. 40 years ఒక మంచి వ్యక్తిగా ప్రూవ్ చేసుకుంటూ వచ్చి సడన్ గా ఇలాంటి 10 seconds వీడియో ఒకటి లైఫ్ ని కుదిపేస్తే అస్సలు తీసుకోలేరు. ఆ రోజు వాళ్ళ పేరెంట్స్ పడిన బాధ ఈ 10 seconds వీడియో వలన అని ఆలోచిస్తేనే చాలా దరిద్రంగా ఉంది. ఇక్కడ ఆడవాళ్ళ లేదా మగవాళ్ళ అనే పాయింట్ అనేదే లేదు.
ఏది నిజమో అదే కావాలి, అదే బయట పెట్టండి. సోషల్ మీడియాని వాడండి, కానీ మరీ ఒకరి లైఫ్తో ఆడుకునేంతలా కాదు. నిజంగా ఇలా జరిగితే ఏ మాత్రం ఆలోచించకుండా ఆ నిజాన్నే సోషలైజ్ చేయండి, కానీ మీ ఫేమ్ కోసం దిగజారకండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.